ఉప్పల్ మెట్ట అనే గ్రామం దగ్గర 24 మంది సిఆర్పి జవాన్లు హతమార్చిన ఘటన హిడ్మాను తొలిసారి వార్తల్లో నిలబెట్టింది. హిడ్మా నాయకత్వంలో దాదాపు 60 నుంచి 70 మంది గెరిల్లాలతో కూడిన కంపెనీ ఒకచోట ఉండగా 200 నుంచి 300 మంది భద్రతా బలగాలు ఉప్పల్ మెట్ట దాని సమీప గ్రామాలపై దాడి చేసి విధ్వంసకాండకు దిగాయి. కొన్ని ఊళ్లను తగలబెట్టాయి. గ్రామస్తులంతా చెల్లాచెదురుగా ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోయారు. ప్రజల నుండి ఈ సమాచారం హిడ్మా ఆయన చరులు దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు పరిగెత్తి ప్రభుత్వ బలగాలను చుట్టుముట్టారు. అప్పటికే చాలా మంది తప్పుకొని పారిపోగా 24 మంది సిఆర్పి జవాన్లు చిక్కి హతులయ్యారు. ఈ దాడి ప్రజలకు ఒక విశ్వాసాన్నిచ్చింది. హిడ్మాకు విశ్వాసాన్నిచ్చింది. హిడ్మా నాయకత్వంపై కేడర్కు విశ్వాసాన్నిచ్చింది. మొత్తంగా పార్టీకి ప్రజాయుద్ధం అభివృద్ధిపై విశ్వాసాన్ని నింపింది. తాడిమెట్లలో 76 మంది జవాన్లను హతమార్చిన హతుడిగా కొందరు ప్రచారం చేయొచ్చు. హిడ్మా ఏమైనా పుట్టుకతోనే హంతకుడా? ఆయన మరొకరి ప్రాంతం మీదకి దండయాత్రకు వెళ్లాడా? అసలు వేలాది మంది సిఆర్పి జవాన్లు నాగా మిజో బెటాలియన్లకు అక్కడేం పని? వాళ్ళెందుకు అక్కడికి వెళ్లారు? ఎవరి కోసం వెళ్లారు? వాళ్లను ఊళ్లను వల్లకాడులుగా మార్చారు. దొరికిన వారినల్లా ఎందుకు చెరబట్టారు? దొరికిన వాళ్లను దొరికినట్టే ఎందుకు హత్య చేశారు? 2010 ఏప్రిల్ 10న తాడిమెట్లలో జరిగిన 4 గంటల హోరాహోరీ సమరంలో అలసిపోయిన గెరిల్లాలకు ప్రజలే యుద్ధరంగంలోకి దూసుకొచ్చి మరీ అంబలి తాగించారు. గాయపడ్డ 20 మందికి పైగా గెరిల్లాలను, ప్రాణాలు కోల్పోయిన 12 మంది గెరిల్లాలను వాళ్లే మంచాల మీదకి మోసుకెళ్లారు. అయినా ఆ మాటకొస్తే హిడ్మా వెంట ఉన్న గెరిల్లాలు ఎవరు? ఆయన ఒక్క సైగతో ప్రాణాలకు భయపడకుండా శత్రువు మీదకి దూసుకెళ్లిన యోధులెవరు? వాళ్లలో ప్రతి ఒక్కరూ తమ గుడిసెనో గూడాన్నో సల్వాజూడన్ దమనకాండలో బుగ్గైపోతుంటే నిస్సాయంగా చూసిన వాళ్లే. వాళ్లలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ కుటుంబముల్లో ఒకరినో కొందరినో సల్వాజూడం హత్యాకాండలో కోల్పోయిన వాళ్లే. యుద్ధం వాళ్ళ అవసరం కాదు, అనివార్యత. అలా వాళ్ళు యోధులయ్యారు.